నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు విరుచుకుపడతా ఉన్నాయి. ఒకవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ బట్టలు ఊడదీసే రోజు రాబోతుంది, బట్టలు ఊడదీస్తారంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. సో మాట్లాడదాం, ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ 50 రోజుల పాటు ఎలా కొనసాగుతుంది, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారా, చేస్తున్నటువంటి హామీలు ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతున్నాయో అవి నిజంగా నెరవేరుస్తారా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ గారిని ఒకసారి మాట్లాడదాం. సో జ్ఞానసుందర్ గారు, మీ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజుల పాటు అయింది, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి, ఎట్లా చూస్తారు? బట్టలు ఊడి తీసుకొడతారు ప్రజలు అనే రీతిలో కామెంట్ చేస్తారు కేటీఆర్. మొదట తొలి వెలుగు ప్రేక్షకులకు, రాష్ట్ర ప్రజానీకానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజ్యాంగం అమల్లోకి వచ్చి సుమారుగా 74 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఈ పరిణామంలో మనము ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాష్ట్ర సమితి పరిపాలన విధానాన్ని మీరు తెలంగాణలో ఉద్యమాల పేరుతో అధికారంలోకి వచ్చి నీళ్లు నిధులు అనే అంశమే ప్రజలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆఖరికి మొదటగా ఆర్టికల్ 19 ప్రకారంగా భావస్వేచ్ఛ ప్రకటనను హరించారు. మీరు భావస్వేచ్ఛ ప్రకటన ప్రకటిస్తూనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతిస్తేనే ఉద్యమం సఫలీకృతమైంది, తెలంగాణ సాధన చేయడం జరిగింది. కానీ మొదటగా మీరు రాగానే గొంతు నులివేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఇందిరా చౌక్ను దగ్గర ధర్నాలు చేయకుండా, నిరసన తెలియజేయకుండా నిషేధించడం ఒకసారి మీరు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు కాలేదు, ఎందుకయ్యా మీకు తొందర? మీరు KG to PG ఉచిత విద్య అన్నారు, ఇచ్చిండ్రా? నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇచ్చిండ్రా? 10 సంవత్సరాల పీరియడ్లో కూడా మీరు అమలు చేయలేదుగా. SC STలకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చారా? ఈ రీతిగా మీరు అనేక రకాల దళిత బంధు కానీ రుణమాఫీ అయితే మీరు విడతల వారీగా చేయడానికి ప్రయత్నం చేశారు. రైతులు వడ్డీలు కట్టడానికి సరిపోయింది మీ రుణమాఫీ ప్రకటన అనే మాట ఒకసారి కేటీఆర్కి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. బట్టలు కాంగ్రెస్ పార్టీ ఉడబిక్కేది ఎందుకయ్యా? ఓటర్లంతా మీ బట్టలు ఉడబిక్కి రోడ్డు మీదకి ఎక్కించారు కదా, ఎందుకయ్యా తొందర? అనవసరమైన ఆవేశపూరిత ప్రసంగాల ద్వారా వచ్చేది ఏం లేదు. ఇవాళ మీరు చేసిన ఆర్థిక దోపిడీ వల్ల, మీరు చేసిన అర్ధరహితమైన పాలన వల్ల, మీరు చేసిన రాజ్యాంగ ఉల్లంఘన వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతూ ఉంది. ఎందుకొరకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని అంచనా 1,25,00,000 రూపాయల దాకా, 27 లక్షల దాకా తీసుకొచ్చి 90 లక్షలు ఖర్చు పెడితే సాగులోకి వచ్చిన భూమి ఎంతయ్యా? 40,000 ఎకరాలు సాగులోకి వచ్చింది. దాని మీద పెట్టిన డబ్బు 100 రూపాయలు ఖర్చు పెడితే 50 రూపాయలు మాత్రమే ప్రజలకు ఉపయోగం జరుగుతూ ఉందన్న మాట ఆర్థిక పరిశీలకులు చెప్తా ఉన్నారు. ఈ రోజున మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏమైంది? 3,625 కోట్ల రూపాయలు ఖర్చు దానికి బడ్జెట్ కేటాయిస్తే, మీరు ఖర్చు చేస్తే దాంట్లో 3,200 కోట్ల రూపాయలు వృధా అయిందని ఇచ్చారు. ఇలా విజిలెన్స్ డిపార్ట్మెంట్ విచారణలో తేలింది. నేనేమంటున్నానంటే, ఒక ప్రాజెక్టు కడితే భావితరాలకు ఉపయోగపడేటట్టు ఉండాలి, నాణ్యతతో కూడిన విధానంతో నిర్మాణం చేయాలి. ఇవాళ 3 సంవత్సరాలు 19లోనే వరదలకు వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మేడిగడ్డ కానీ అని దెబ్బతిన్నప్పుడు పర్యవేక్షణ లేకపోవడం వల్ల అది ఇలా 11 పిల్లర్స్ పగులు బట్టి కూలిపోయే పరిస్థితున్నది. ఈ రీతిగా ఏదైతే 3,200 కోట్ల రూపాయలు ఉచిత దోపిడీ జరిగింది ఏదైతే మాట్లాడుతుందో ఇలా విజిలెన్స్ డిపార్ట్మెంట్, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్టి డబ్బును ఏదైతే 32 ఉద్యోగస్తులు తర్వాత ఏదైతే ఆ శాఖ మంత్రి ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఆ డబ్బును రికవర్ చేసి ప్రభుత్వ ఖజానాలో డిపాజిట్ చేయాల్సిన బాధ్యత నూతన ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ అదేవిధంగా మేడిగడ్డే కాకుండా ఈ రీతిగా సీతారాం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా విపరీతమైన దోపిడీ జరిగింది. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టును 1,552 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 6 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేది. ఇవాళ అక్కడ 1,552 కోట్ల రూపాయల బదులు 23,000 కోట్ల రూపాయలు కేటాయించి దాంట్లో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1 ఎకరం కూడా సాగులోకి రాలేదనే మాట నేను కేటీఆర్కు గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు ప్రజల డబ్బును దోపిడీ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడతా ఉంది. మీ దుశ్చర్యల వల్ల దోపిడీ జరిగిన. ఇప్పుడు మొన్న శ్వేతపత్రాలని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. దాదాపు 7,00,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అంటున్నారు. మరి ఎట్లా సాధ్యమవుతుంది 6 గ్యారెంటీలు ఇంత అప్పు పెట్టుకొని?
అంటే సంకల్పం ఉంటే డెఫినెట్గా సాధ్యపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? దోపిడీ చేయకుండా పాలన కొనసాగిస్తూ ఉంటాను. దోపిడీ చేయకుండా నివారించగలిగితే రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకాలు అమలు చేసేందుకు ఆర్థిక వనరులు సమకూరుతాయి. ఎందుకొరకు అంటున్నానంటే, ఇప్పుడు దోపిడీ నివారణ చర్యలు కనుక ప్రభుత్వ యంత్రాంగం జరిగితే దాదాపుగా డబ్బు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేస్తే ఏదైతే 6 గ్యారెంటీలు కూడా అమలు అయ్యేటందుకు అవకాశం ఉంది. మొన్ననే వచ్చారు కదా, లోన్లు పుట్టలేని పరిస్థితి ఉంది. అలా టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేయడం వల్ల బయట లోన్లు పుట్టే పరిస్థితి కూడా లేదు. ఆ బాధ అంతా మీరు చేసిన తప్పిదాలకు ఇలా కాంగ్రెస్ పార్టీ భరిస్తూ ఉంది. ఈ బాధను ఏదో ఒక పరిస్థితుల్లో సంకల్పం ఉంటే డెఫినెట్గా సాధ్యపడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కుటుంబాన్ని కూడా ఇన్వాల్వ్ కానియట్లేదు ప్రభుత్వంలో. మొన్న జస్ట్ వాళ్ళ తమ్మునికి కాన్వాయ్ పెడితే ఎస్ఐని సస్పెండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగింది? వాళ్ళ కుటుంబ సభ్యులే రూల్ చేసింది కదా. ఒకవైపు కవిత, ఒకవైపు కేటీఆర్, సంతోష్ కుమార్, వినోద్ కుమార్. ఎవరా వీళ్ళంతా? ఎంత వీళ్ళ జనాభా ఎంత? కుటుంబాన్ని పాలనలో చిక్కిన కేసీఆర్ గాలికి పాలన వదిలేయడం వల్ల ప్రభుత్వ ధనము, ప్రజాధనము దుర్వినియోగం అయిందనే మాట ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం కేటీఆర్కు ఉంది. మీరు చేసిన ప్రామిస్లు అమలు చేయలేదు, కానీ 50 రోజులు దాటక ముందే ఎందుకే మీకు ఆడటం అని అడుగుతా ఉన్నాను. ప్రజలకు కూడా ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు చేసిన తప్పిదాలను సరి చేసుకోవడానికే సమయం పడుతూ ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా నిన్ననే ఏదైతే మన రైతు బంధు ఉందో 2 ఎకరాలకు వేసిండ్రు. ఫిబ్రవరి నెలలో మొత్తం మిగతాది కూడా ఫిబ్రవరిలో మిగతాది కూడా 5 ఎకరాలకు వేసే పరిస్థితి ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారము 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇలా ప్రజలు ఆడబిడ్డలకు ఇలా ఉచిత బస్ అంటే చాలా ప్రశంసలు వస్తూ ఉన్నాయి, ఆడబిడ్డల నుంచి కానీ ప్రజల నుంచి కానీ. అది ఈ రీతిగా అనేక రకాలుగా కేసీఆర్ ప్రభుత్వంలో 2014లో విద్యకు కేటాయించిన బడ్జెట్ 2013-14లో విద్యకు కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే మొత్తం బడ్జెట్లో 12%. నిన్న 23లో కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 6% విద్యను వైద్యాన్ని నిర్లక్ష్యం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేసి ఏదైతే 10 లక్షల రూపాయలు వైద్యాన్ని కూడా ఖర్చు చేస్తామో, ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉన్నలకు ఏదైతే ఉందో ఉచిత వైద్యం 10 లక్షల రూపాయలు వెచ్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే తీర్మానం చేసిందో దాన్ని కూడా అమలు చేసేందుకు పూర్తి సిద్ధత ఉన్నదని మాట చెప్తా ఉన్నాను. ఏం చెప్తారు? ఈ పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ సీట్లు సొంతం చేసుకొని అధికారంలోకి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు మంచి మెజారిటీ ఆఫ్ సీట్లు వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఖచ్చితంగా వస్తాయి. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సాధించేటందుకు ప్రజలు కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వం మార్పు కోరినరు. ఈ పర్యాయం కూడా ఇంకొక 6 నెలలు కనుక ప్రభుత్వం మీద ప్రజల్లో సంపూర్ణమైన ఒపీనియన్ రావటం 6 నెలలు పట్టాలి. ఇప్పుడు ప్రజలు కూడా ఏంటంటే మొన్ననే ఇచ్చినాం కదా అధికారము, చూద్దాం పరిశీలిద్దామన్న మాట అంటూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నిన్న రామ జన్మభూమితో ఓట్లు తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాముడు గొప్ప పాలకుడు కాదనలేము, మేము కూడా రాముని గౌరవిస్తాం. రాముడు రాజుతో పాటు సామాన్యుడుగా సమానం అన్నాడు. ఇలా మోడీ అంటున్నాడా? రాముని విగ్రహాన్ని ఆవిష్కరించే బాల విగ్రహం, బాలరాముడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓకే, ఆ రాముని ఆదర్శాన్ని పాటిస్తున్నా మోడీ అని అడుగుతూ ఉన్నాను. ఒక్క సీటు ఉంటే చాలు మెజార్టీ ఉన్న ప్రభుత్వాలను కూలగొట్టి మహారాష్ట్ర కానీ లేదా మణిపూర్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ ప్రభుత్వాలను కూలగొట్టి అధికారికి వచ్చాడు. రాముడు అట్లా చేసిండా? రాముడు మన కిష్కిందాను కానీ శ్రీలంకను కానీ గెలిచిన తర్వాత కూడా రాజ్యాన్ని తీసుకోలే, ఓడిపోయిన వాళ్ళకి అప్పచెప్పాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఒక్క సీటు లేక ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిగా పదవిని వదిలిపెట్టుకున్నాడు. కొనుక్కోలే. ఒక పార్లమెంటు సభ్యుడు కొనాలంటే ప్రధానమంత్రికి అది తేలికైన పని. కానీ మోడీ ఏం చేస్తుండు? ఒక్క సీటు ఉంటే మెజార్టీ సీట్లు ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టి వాళ్ళ ప్రభుత్వం రాముడు చెప్పాడా? మోడీ ప్రధానమంత్రిగా నాడు ముఖ్యమంత్రిగా 2002లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్కిస్ బారో మీద అత్యాచారం జరిగితే 11 మందిని నిండు శూలాల తల్లిని 5 నెలల గర్భవతిని హత్య చేసి అలా బిడ్డను 14 మంది బంధువులు చంపితే వాళ్లకు కారాగార శిక్ష వేస్తే అక్రమ పద్ధతుల ద్వారా గుజరాత్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సిఫారసులు చేసి విడుదల చేస్తే వాళ్లకు సన్మానం చేయని చెప్పి మోడీ శ్రీరాముడు కోరిండా? వాళ్లకు హిందూ సంస్కృతి ఆమోదించిందా? హత్యలు చేసి రేపులు చేసిన వాళ్ళను సన్మానాలు చేసి దండలేసి సత్కారం చేయాల్సిందని చెప్పి హిందూ ఆచారం కోరిందా? ఇట్లాంటి మణిపూర్లో
సుమారుగా 60,000 మందిని హత్యలు చేసి అత్యాచారం చేసి బట్టలు ఇప్పి రోడ్ల మీద తిప్పి చేస్తే కేంద్ర ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ స్పందించలే. రాముడు స్పందించొద్దని కోరిండా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాముని పేరిట ఎందుకు రాజకీయాలు చేస్తుంది? బీజేపీ రాజకీయం చేస్తుందా? రాముని పేరు చెప్పుకొని కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. 100% బీజేపీ చేస్తుంది. ఇంకా రామ మందిరం పూర్తిగా నిర్మాణం జరగాలంటే ఇంకొక సంవత్సర కాలం పడుతుందని చెప్పి పరిశీలకులు అంటూ ఉన్నారు. మేము అనుడు కాదు కదా. ఏదైతే మన మఠాధిపతులు ఉన్నారో వాళ్ళే అన్నారు కదా, ఇది రాజకీయ కుట్ర తప్ప మోడీ చేసే చర్య. నిజంగా మోడీ ఆ రాముని విగ్రహం ముట్టుకునేందుకు కూడా అర్హత లేదని చెప్పి పీఠాధిపతులు ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ అనలే. కాంగ్రెస్ పార్టీ రామునికి వ్యతిరేకం కాదు. ప్రధానమంత్రి మోడీ మతం పేరు మీద రాముని పేరు మీద ఏదైతే ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల విధానం లోపల లబ్ధి పొందడానికి కుట్ర చేస్తుంది తప్ప నిజంగా రాముని మీద భక్తి కాదు అనే మాట చెప్తాను. నిజంగా రాముని మీద భక్తి అయితే 1 సంవత్సరం పాటు ఇంకా పూర్తి కాకముందే పూర్తి అయిన తర్వాతనే ఇనాగ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండనేది ప్రజలది పరిశీలకుల భావన. ఎన్ని సీట్లు వస్తుండొచ్చు? పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? దాదాపుగా మెజార్టీ సీట్లు నేను అనుకుంటున్నా 17లో 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధించడానికి అవకాశం ఉంది. ఎందుకొరకంటే బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళేదో రాముని పేరు మీద ఓట్లు పడతాయి అనేది ఉంది తప్ప తెలంగాణలో రాముని పేరు చెప్పితే ఓట్లు పడతాయి అనేది రాజకీయం చేస్తుండు రాముని పేరు మీద మోడీ అనే మాట ప్రజలు భావిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మొన్ననే ఆయన కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ బట్టలు ఇప్పుడు కాదు వాళ్ళ బట్టలు ఇప్పి రోడ్లు ఎక్కించారు ప్రజలు అనే మాట చెప్తూ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పార్లమెంట్ సీట్లను గెలుస్తుందనే మాట మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ అయితే ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఆల్రెడీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల బట్టలు ఇప్పారు, అందుకే ఓటమి పాలయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఆఫ్ సీట్లు వస్తాయి. ఖచ్చితంగా ఢిల్లీలో చక్రం తిప్పేది మేమే అనే రీతిలో ఆయన సమాధానం చెప్తా ఉన్నారు. సో చూద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఊహించిన సీట్లు వస్తాయా, అధికారంలోకి వస్తారా, ఢిల్లీలో చక్రం తిప్పుతారా అనేది చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.